హాయ్ అండి. ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు అకాడమీ వారు, సంస్కృత తెలుగు అకాడమీ వారు, ఆంధ్రప్రదేశ్ వారు గణిత బోధన అభ్యసన శాస్త్రం మెథడాలజీలో 4వ అధ్యాయంలో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నామండి. దయచేసి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ అకాడమిక్ బుక్లో ప్రతి లైన్ టు లైన్ చదువుకొని ఉన్నాము. 2 బుక్స్ ఉంటాయి కదా బిఎడ్. ఆ 2 బుక్స్ తర్వాత ఈ అకాడమిక్ బుక్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చదువుకుంటూ వెళ్ళి తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నామండి. ఫస్ట్ సూక్ష్మ బోధన అండి. గణిత శాస్త్ర బోధన అభ్యసనకై ప్రణాళికలో ఉన్నాము. సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్. మొట్టమొదటి సూక్ష్మ బోధనను 1963వ సంవత్సరం అండి. అక్కడేమో అకాడమిక్ బుక్లో 61 అని పడింది, బై మిస్టేక్. ఇక్కడ 63 కరెక్ట్. 63వ సంవత్సరంలో అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డ్వైట్ డబ్ల్యూ ఎలెన్, రాబర్ట్ బుష్లు ప్రతిపాదించారు. భారతదేశంలో తొలిసారిగా సూక్ష్మబోధనపై డాక్టర్ బీకే పాసి జంగీరా పరిశోధన చేశారు. నిర్వచనాలు వచ్చేసి ఎవరెవరు చెప్పారు, ఏ శాస్త్రవేత్తలు చూసుకోవాలండి. నియంత్రిత పరిస్థితుల్లో ఒక బోధనా ప్రవర్తన మీద కేంద్రీకరించడానికి నియంత్రించబడే ఒక బోధనా విధానమే సూక్ష్మ బోధన. ఎలెన్ను ఇవ్వండి. తరగతి పరిమాణంలో, తరగతి కాలంలో పాఠ్యాంశం తగ్గించి నిర్వహించే బోధనా వ్యూహమే సూక్ష్మబోధన. సూక్ష్మబోధన అనేది ఒక శిక్షణ సాంకేతికము విధానము అని చెప్పింది బీకే పాసి, ఎంఎస్ లలిత. సాంకేతిక విధానం గురించి చెప్పారు అడిగారు. ఉపాధ్యాయ శిక్షణ ప్రక్రియ అని చెప్పింది క్లిఫ్ట్. ఈ విధంగా 3 బిట్లు వచ్చినాయండి ఇక్కడ శాస్త్రవేత్తల గురించి. పైన 1, పైన 2, కింద 3, మొత్తం 5. నెక్స్ట్ సూక్ష్మ బోధన ఆవశ్యకత ఏంటి అనేది చూసుకోవాలండి. ఉపాధ్యాయుల ప్రవర్తన మార్పుకు సహాయపడటము, ఈ విద్యా కార్యక్రమాలను అభివృద్ధి పరచడము, ప్రయోగాత్మకమైనటువంటి ఆశించిన ప్రవర్తన మార్పులు తీసుకొని వచ్చేంత వరకు వాడికి శిక్షణ పరిపుష్టినిచ్చి పునః బోధన గావించడం అనేది ఆవశ్యకత. లక్షణాలు వచ్చి 5-10 మంది విద్యార్థులకు కుదించడము. సూక్ష్మ బోధన అనేది బోధనా కాలాన్ని 5-10 నిమిషాలకు కుదించడము. 5-10 విద్యార్థులకు 5-10 నిమిషాలకు బోధనా విషయాన్ని ఒకే ఒక భావనగా కుదించడము. నైపుణ్యానికి ప్రాధాన్యత అనివ్వడము. సూక్ష్మ బోధన నైపుణ్యాల విశ్లేషణ ఇవి ఒకసారి చూసుకోవాలండి. స్కిప్ చేసి ఒకసారి ఇవి చూసుకోండి. నెక్స్ట్ సూక్ష్మ బోధనలోని అంశాలు ఇవి కూడా స్కిప్ చేసి చూసుకోండి ఒకసారి. ఇంపార్టెంట్ ఒకసారి చూడండి. నైపుణ్యాన్ని నిర్వచించి హాజరుపరచడం, నైపుణ్య ప్రదర్శన, పాఠ్యపథక తయారీ, సూక్ష్మ బోధన వాతావరణాన్ని సృష్టించడము, బోధనా లేక నైపుణ్య అభ్యసనము, పరిపుష్టిని అందజేయడము, పునఃపథక రచన, పునః బోధన, పునః పరిపుష్టి అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి లాస్ట్ లైన్ ఇంపార్టెంట్ బాగా. నెక్స్ట్ సూక్ష్మ పద్ధతి. సూక్ష్మ బోధన ముఖ్య ప్రయోజనాలు ఏంటి అంటే ఆత్మవిశ్వాసం బోధనలో పెరుగుతుంది. సామర్థ్యం అనేది ఒక్కొక్క నైపుణ్యాల్లో పొందడం తేలిక. సంక్లిష్టతను తరగతి గదుల్లో తగ్గిస్తుంది. సంక్లిష్టత అనేది తగ్గిస్తుంది. పరిమితులు ఏంటి? బోధించవలసిన విషయానికే ప్రాధాన్యత ఉండదు. ముందు మనం మోటివేషన్లా చెప్పుకుంటాం కాబట్టి. సూక్ష్మ బోధన ఖర్చుతో కూడినది. వివిధ పరికరాలు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాటిని తీసుకురావాలి, ఇవన్నీ చేయాలి. ఖర్చుతో కూడుకున్న పని. 5-10 విద్యార్థులకు 5-10 నిమిషాల్లో అర్థం కావాలంటే చాలా వరకు టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్స్ ఇవన్నీ యూజ్ చేసి చెప్పాలి కాబట్టి కొంచెం ఖర్చుతో కూడిన పని. బోధనా ప్రణాళిక అంటే ఏంటి? ఉపాధ్యాయ విద్యార్థులకు మంచి బోధనను అందించే నేపథ్యంలో తమ ఆలోచనలకు వ్రాత రూపంలో ఉంచడాన్ని బోధనా ప్రణాళిక అన్నది. ఇది నిర్వచనానికి ఇంపార్టెంట్ అండి డిఎస్సికి. ప్రణాళిక రచన యందు ఉపాధ్యాయులు అనుసరించవలసిన విషయాలు ఏంటి ఒకసారి స్కిప్ చేసి చూసుకోండి. ప్రణాళిక రచన వల్ల ముఖ్య ఉపయోగాలు. తర్వాత విద్యార్థి అవసరాల దృష్ట్యా ఉపాధ్యాయ పాఠ్యాంశం తయారు చేసుకుని బోధనా ప్రణాళిక రకాలు ఏంటి? ముఖ్యంగా వార్షిక పథకం సంవత్సరం మొదట్లో చేస్తారు. యూనిట్ పథకము, పాఠ్య పథకము. యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్ అండి. 3 నెక్స్ట్ వార్షిక పథకం అంటే సంవత్సర కాలంలో జరిగే విద్యాబోధన కార్యక్రమమే వార్షిక ప్రణాళిక అంటారు. ఉపాధ్యాయుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఒకసారి ఇది కూడా చూసుకోవాలండి. వార్షిక పథకం వల్ల ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే ముందుగానే కృత్యాలు నిర్వహించడానికి సంసిద్ధులు అవుతారు. అవసరమైన వనరులను ముందుగానే సమకూర్చుకుంటారు. యూనిట్ అంటే ఏంది? ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర అని హెర్బర్ట్ గారు చెప్పారు. అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద భాగమే యూనిట్ అని ప్రెస్టన్ గారు చెప్పారు. యూనిట్ పథకము. యూనిట్ వివిధ రకాలుగా విభజింపబడుతుంది. ఈ విధంగా విభజించి బోధన కొనసాగించడానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకునే పథకాన్నే
యూనిట్ పథకం అంటారు. డెఫినేషన్ అండి ఇది కూడా ఇంపార్టెంటే. లక్షణాలు వచ్చి నిర్దేశిత లక్ష్యాలను నెరవేర్చడానికి అనుకూలంగా ఉంటుంది, అభ్యసన కృత్యాలకు అవకాశం ఉంటుంది. యూనిట్ పథకం వల్ల ప్రయోజనాలు ఏంటి అవి చూసుకోవాలండి. యూనిట్ పథకంలోని అంగములు ప్రేరణ, సంక్లిన్న దృష్టి, నేపథ్యంను కనుక్కోవడం. లెసన్ ప్లాన్ పాఠ్య పథకం యూనిట్లోని సబ్ యూనిట్లో పీరియడ్లో బోధించిన తగిన విషయంపై తయారు చేసుకునే పథకాన్నే లెసన్ ప్లాన్ అంటారు. తరగతి గదిలో పీరియడ్ కాల వ్యవధిలో ఎంపిక చేయబడ్డ బోధనాంశాలు రూపొందించబడిన విధానం ద్వారా గణిత పాఠాన్ని బోధించే కార్యక్రమమే పాఠ్య పథకము. తర్వాత చూడండి ఇంపార్టెంట్ డెఫినేషన్లు ఇవి. తరగతి గదిలో ఆచరణలో పెట్టే కార్యాత్మక పథకమే పాఠ్య పథకం అని ఎల్బి స్టాన్స్ చెప్పారు. తర్వాత లక్ష్యాల ఎంపిక, కృత్యాలు మరియు బోధనాభ్యసన సామగ్రితో కూడిన విభాగమే పాఠ్యపథకం అని బైనింగ్ అని చెప్పారు. ఈ రెండు ఇంపార్టెంట్. పాఠ్యపథక ప్రయోజనాలు ఏంటి సార్ చూసుకోవాలండి. హెర్బాషియన్ సోపానాలు అంటే సన్నాహము, పైన రాసి చూడండి. సన్నాహము, సమర్పణ, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము, పునర్విమర్శ అండి. ఇది జస్ట్ ఇది తమాషా కోడ్లాగా ఎలా గుర్తుపెట్టుకోవాలండి. అన్న సమాసం ఆపు, ఇది తప్పుగా చెప్తుంటే అన్న సమాసం ఆపు అంటే సన్న సమర్పణ, సమాసంలో సంసర్గం, సాధారణీకరణం, అన్వయం ఆపు, అన్వయం పునర్విమర్శ అట్లా అనమాట. సన్నా సమాసం, రాధా నీకు ఆపు, రాధా నీకు ఆపు, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఏదో తమాషా కోడ్లాగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఎవరికి ఏ విధంగా గుర్తుంచుకోగలిగితే ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇక ప్రవేశ వ్యాసక్తులోని అంశాలు, పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, శీర్షిక, ప్రకటన. వికాస వ్యాసక్తుల్లోని అంశాలు విషయ సమర్పణ, బోధనాభ్యసన వ్యాసక్తులు, విషయ అభివృద్ధి, సామాన్యీకరణం. పర్యవసాన వ్యాసక్తులోని అంశాలు వచ్చి వినియోగము, పునర్విమర్శ, నియోజనాలండి. ఇవి ఇంతవరకు అయిపోయినాయండి. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్లోకి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం.